నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. నా వీడియో స్టార్ట్ నుంచి చిన్న కోరిక, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నా. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా, ప్లీజ్ అలా చూడకండి. మరీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకి వెళ్ళే రోడ్లో ఉందండి. చెంగిచెర్ల 100 ఫీట్ రోడ్కి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. అది కాకుండా చర్లపల్లి స్టేషన్కి వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2 to 5 కిలోమీటర్ అండర్ 5 కిలోమీటర్ లోపల ఉంటుందండి. హౌస్ చర్లపల్లి స్టేషన్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఇంటి నుంచి దగ్గర ఉంటుందండి. మనకి స్టేషన్ కూడా చాలా దగ్గర ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, 10 years ఓల్డ్ హౌస్ అండి. 10 to 11 years ఓల్డ్ హౌస్. బట్ రీసెంట్లీ రెనోవేషన్ చేశారండి. మనకి ఇల్లు ప్రజెంట్ రెంట్కున్నారండి. ప్రజెంట్ కిరాయి కూడా రెంట్ కూడా వస్తుందండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కిరాయి కూడా వస్తుంది. మనం పైన 1 2 3 4 ఎన్ని ఫ్లోర్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ 2-3 ఫ్లోర్స్ పర్మిషన్ కూడా చాలా మందికి ఉందండి. మనకి ప్రజెంట్ ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ ఉంది. దీనికి G+1 పర్మిషన్ కూడా తెచ్చుకో, మనం 1 2 పర్మిషన్ కూడా తెచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, 2750 డైమెన్షన్ సైజ్, G+1 పర్మిషన్ లేదు, బట్ గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ అండి. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 feet CC రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంట్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ కూడా చాలా మంచి ఎలివేషన్ ఇచ్చాడు. రినోవేషన్ చేశాడండి. మనకి హౌస్ మొత్తం రినోవేట్ చేశాడు. చాలా మంచి పెయింటింగ్ కూడా చాలా బాగా చేశాడు. మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ప్రజెంట్ రెంట్ కూడా వస్తుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకు లొకేషన్ చూడండి. చాలా చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ఇక్కడ మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి చెంగిచెర్ల 100 ఫీట్ రోడ్కి వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అండి. నడుచుకుంటూ రావచ్చు అండి. మనకి ప్రజెంట్ ఇదంతా మనకి కార్ పార్కింగ్ బయట కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ లోపల కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి ఆ ప్రాబ్లం కూడా లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాము. ఇంట్లోకి ఎంటర్ దగ్గర ర్యాంప్ కూడా చాలా చిన్నగా ఉందండి. మనకి చూడండి, అంతా మనకి పార్కింగ్ ఏరియా అండి. మనకి ఈ పార్కింగ్ ఎవరైనా ఎంత బాగుందో, చాలా మంచి పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చాడు. పార్కింగ్ ఏరియా అయితే విశాలమైన పార్కింగ్ ఏరియా అండి. చూడండి ఎంత బాగుందో పార్కింగ్ ఏరియా కూడా. మనం ఇందులో ఒక కార్ కూడా పడుతుందండి. బైక్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు, కార్ బయట పెట్టుకున్నారు. మనకి ఇది ప్రజెంట్ వీళ్ళు రెంటర్స్ అంటే రెంటుకున్నారు ఇంట్లో. మన గేట్లకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ మనకి స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇదంతా వాష్ ఏరియా అండి. మనం ఫస్ట్ సెట్ బ్యాక్ చూద్దాము. సెట్ బ్యాక్ అండి, ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకి సెట్ బ్యాక్ కాకుండా మనకు బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ కూడా ఉందండి. సంపుడు ఉంది, వాటర్ కనెక్షన్ కూడా వస్తుందండి. మనకి ఫుల్ మంచి వాటర్ కూడా ఉన్నాయండి. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదంతా చూడండి సెట్ బ్యాక్ అండి. మనకి విషయానికి చూడండి, సెట్ బ్యాక్లో ఉన్నాం. ఒక మంచి ఈజీగా బట్టి అంత ప్లేస్ ఉందండి మనకి సెట్ బ్యాక్. చూడండి సెట్ బ్యాక్లో ఉన్నాం. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతామండి. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్ మనకి చూడండి ఎంత బాగా ఇచ్చాడు. మొత్తం అంతా పార్కింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి విశాలమైన టైల్స్ కూడా ఇచ్చారు. చూడండి ఇదంతా ఇక్కడ కూడా మనకి ఇక్కడ చూడ మనకి అంత వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ అంత వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. మనకి చూడండి ఎంత బాగుందో, మంచి నీట్గా కూడా ఇచ్చారు. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదామండి. ఇంట్లోకి ఎంటర్ దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మనకు టైల్స్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. టైల్స్ వర్క్ కూడా చాలా బాగుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి డోర్ కూడా ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. ఇదంతా గ్రానైట్ వర్క్ అండి లోపలంతా. మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం చూసేదంతా అంతా గ్రానైట్ వర్కే. హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. వీళ్ళు చాలా మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. రెనోవేషన్ చేశారండి ఇల్లు, ఎక్కడంటే క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇంట్లో రెంటర్సే ఉంటున్నారండి. మనకి ఇదంతా హాల్ వర్క్ వచ్చేసరికి దీని పక్కన వచ్చి డైనింగ్ హాల్లో కూడా చిన్న ఆర్చ్ లాగా ఎంత మంచి ఇచ్చాడు. చిన్న డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఇదంతా మనకి ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చాడు. డైనింగ్ హాల్ ప్లేస్. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇక్కడ పూజ గది ఇచ్చారండి. ఇది పూజా రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ పూజా స్టోరీ కూడా ఇచ్చారు. దాని పక్కనే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. మనకి కిచెన్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి మనకి ఇట్లా స్టెప్ దగ్గర నుంచి ఒక డోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ రానికే సర్వెంట్ లాగా. చూడండి మన తన సామాన్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు వీళ్ళు, చాలా అడ్జస్ట్ చేసుకున్నారు నీట్గా. ప్లేస్ చాలా బాగుంది. దీని ఆపోజిట్లో వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుందండి. ఆపోజిట్లో 2 bedrooms ఇచ్చాడు. ఈ 2 bedroomsలో మనకి ఈ డైనింగ్ హాల్ ప్లేస్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. డైనింగ్ హాల్ ప్లేస్లో ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంటే మనకి ఇక్కడ డైనింగ్ హాల్ ప్లేస్ అంతా మంచి ప్లేస్ ఇచ్చారు. దీని ఆపోజిట్ 2 bedrooms ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, రెండింటికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు. ఇది కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసిందండి. ప్రజెంట్ ఇంట్లోకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చాము. దీంట్లో కూడా బాగుందండి మనకి కన్స్ట్రక్షన్ వర్క్ క్వాలిటీ. చూడండి ఎంత మంచి నీట్ వర్క్ ఇచ్చారు. ఎటువంటి ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకి. ఇది వచ్చేసి దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది అటాచ్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్, ఇండియన్ బాత్రూమ్ వచ్చిందండి. మనకి ఇండియన్ బాత్రూమ్ వచ్చింది.
ఇండియన్ బాత్రూమ్ అండి. ఇది మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. దీంట్లో మంచి నీట్ బెడ్రూమ్ సైజ్ ఇచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఉండే మంచి ఫాల్ సీలింగ్ ఏం లేదు కానీ బట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎంత బాగుందో, చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. అక్కడ పైన మనకి లో రూఫ్ ఇచ్చారు. అది కాకుండా ఇది కూడా మనకి ఇది వచ్చేసి దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందంటే మనకి ఇది వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాడు. బెడ్రూమ్ చూడండి, మనకు ఒక సింగిల్ కాట్ మంచం వేసుకున్నా కూడా మనకి ఇంకొక కాట్ మంచం బట్టే అంత ప్లేస్ కూడా ఉందండి మనకి లోపల. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ ఒక బయట ఇచ్చాండి. ఇది మనకి ఇండియన్ బాత్రూమ్ వచ్చిందండి మనకి చూడండి. 2 బెడ్రూమ్స్, చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించా, మాస్టర్ బెడ్రూమ్ చూపించా, డైనింగ్ హాల్ చూపించా, కిచెన్ చూపించా, పూజగా చూపించా, హాల్ చూపించండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్దామండి. టెర్రస్ పైన వ్యూ చూపిస్తాను మీకు వచ్చేసి. ఇది టెర్రస్ పైన వ్యూ అండి చూడండి. టెర్రస్ పైన వ్యూ కూడా కనిపిస్తుంది. మనకు చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. FTPL బఫర్స్ అన్న అంటే ఏం లేదండి. క్లియర్ టైటిల్ అండి మనకి. మనకి చెంగిచెర్ల 100 feet రోడ్కి చాలా అంటే చాలా దగ్గర, 1/2 kilometer రేడియస్లో ఉంటుందండి. 150 square yards ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 27x50 డైమెన్షన్ సైజ్. G+ గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ అండి మనకి. గ్రౌండ్ ఫ్లోర్ పర్మిషన్ G+ అని పర్మిషన్ లేదు. ఇంటి ముందు 30 feet CC రోడ్ ఉందండి. డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది. ఇంట్లో బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంట్ బిల్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ కూడా ఉందండి మనకి. ప్రజెంట్ రెంట్ కూడా వస్తుందండి. రెంట్ అప్రాక్సిమేట్లీ 10,000 to 12,000 దాకా రెంట్ కూడా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ప్రైస్ వచ్చేసి మనకి 95 lakhs చెప్తాండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.